ఏదో కలిసి వెళ్ళారు కాబట్టి వర్కౌట్ అయింది. మామూలుగా అయితే ఏముండదు అంటున్నారు. చెప్పాల్సింది ద్వారంపూడి కదా సార్. ఇప్పుడు నా 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 ఎంపైర్ కో నా యొక్క బిజినెస్ కో నా అక్రమ వ్యాపారానికో బొక్కబడిపోయింది, దెబ్బ పడిపోయింది, నాకేం చేయలేదు అని చెప్పాల్సింది ఎవరు? రమేష్ ఏముండదు, ఇక్కడ కూర్చొని ఆయన నేను చెప్తాం, ఇంకో 10 నిమిషాలు టైం ఉంటుంది కాబట్టి మాకేం లేదు మేము అని చెప్పుకుంటాం. అసలు కదా చెప్పాలి. అవన్నీ కాదు. కానీ రెండోది శౌర్యం సినిమాలో ఏదో ఆలీ గీలి అని పాపం సంతోషపడినాడు రమణ. నేనేమంటున్నానంటే ఆ ఆలీ కూడా మన దగ్గర ఊసేసి వెళ్ళిపోయాడు. ఈ కామెడీ యాక్టర్, ఈ రాజకీయ కామెడీ యాక్టర్ తో మనం పళ్ళెవరా బాబు. ఈతనకు ఈ రాజకీయ నువ్వు చెప్పింది కాదబ్బా, నువ్వు అని వినబ్బా, తొందర ఎందుకు, తొత్తర ఎందుకు? నువ్వు మాట్లాడేటప్పుడు నేను రాసుకున్నా, నీ నోట్లోంచి వచ్చింది. ఎన్నిసార్లు మళ్ళీ కూడా చెప్తా అదే. నువ్వు మళ్ళా 1 నిమిషం నాకు టైం ఇవ్వండి, నేను ఆగిపోతా, ఆయన దగ్గర తీసుకో మాట్లాడు. నువ్వు మాట్లాడేది నాకు వినపడుతుంది. నేనేమంటున్నానంటే అలీది ఏదైతే పోల్చి సంతోషపడుతున్నావో రియల్ రాజకీయాల్లో కూడా అదే ఆలి ఈ రాజకీయ కామెడీ యాక్టర్ తో ఉదయ్ బాబు, ఈ మీమ్స్ స్టార్ తో ఇతనితో వచ్చి గబ్బు పట్టిపోయినానని చెప్పి వెళ్ళిపోయినాడు. అది కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని చెప్తారు. రెండోది, సరే ఇంకేడ మీరు మాట్లాడుతున్నది ఏంటంటే కూల్చాలని ఏం చేశారు, మీరు ఏం చేశారంటే పాపం నాకు తెలీదు. ఆ ద్వారంపూడి రమేష్ అన్నకి ఎంత అన్యాయం చేస్తున్నాడు అంటే ఒక ఇన్నర్ గా కూడా వాళ్ళకి ఏదంటే ఇంకా కూల్చలేదే, ఇంకా ఆయన యోగి ఆదిత్యనాథ్ మాదిరి ఆయన ఇల్లు పడగొట్టలేదే, అక్రమం ఉందే కదా అని చెప్తున్నాడు. ఆ రమేష్ అన్న దగ్గర ఏమన్నా ఉంటే అటువంటి డీటెయిల్స్ లీగల్ గా మాకు పంపిస్తే రేపటి నుంచి కూడా వాటి మీద చర్య తీసుకోవడానికి ట్రై చేస్తాము. రెండోది, ఇక్కడ సాంప్రదాయబద్ధంగా ఇది నోట్ దిస్ పాయింట్ సార్. వర్మ గారు ఆయన సనాతన మీద మాట్లాడినాడా, లేదంటే ఆయన కాశీనాయన గురించి మాట్లాడినాడా? ఈ సనాతన కాశీనాయన ఆయన పదాలు పలికేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదు. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా ఒక తండ్రి స్థానంలో, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వెళ్ళి అన్ని మతాల